ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ డిసెంబర్ 31, 2025. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. దేవుని ప్రేమకు ఉన్న అత్యంత మనోహరమైన సుగుణాల్లో ముఖ్యమైనది ఏంటంటే నిత్యము నిలిచి ఉండడమే. భూమి పునాదులు వాటి స్థానాన్ని తప్పిన మన కృపకల యెహోవా నిబంధన గాని, ఆయన దయ గాని ఆయన ప్రజల మీద ఉండకుండా తప్పిపోదు. ఆత్మావేశం ద్వారా ప్రకటింపబడిన ఈ స్థిరమైన నమ్మకం బట్టి నా ప్రాణం ఎంతగా సంతోషిస్తుందో చెప్పలేను. ఈ సంవత్సరం దరిదాపు గడిచిపోయింది. మన జీవిత దినాలు కూడా తరిగిపోతున్నాయి. కానీ మన ప్రభు ప్రేమలో మార్పు లేదు. పాత దీపాల స్థానంలో కొత్త దీపాలు ఉంచబడుతున్నాయి. ప్రతి దానిలో నిరంతరం మార్పు జరుగుతూనే ఉంటుంది. కానీ మన ప్రభు ఎప్పటికీ అలాగే ఉంటాడు. భూకంపం వచ్చినప్పుడు పర్వతాలు సైతం బోర్ల త్రోయబడతాయి. కానీ నిత్యుడైన దేవుని మీద ఏ శక్తి ప్రభావం చూపలేదు. గడిచిపోయినది ఏదైనా, గడుస్తున్నది ఏదైనా, భవిష్యత్తులో జరగబోయేది ఏదైనా మన దేవుడు మన మీద జాలి పడకుండా ఉండడు. నా ప్రాణమా, శాశ్వతమైన ప్రభు దయలో విశ్రాంతి తీసుకో. ఆయన నిన్ను తన సొంత వ్యక్తిగా చూసుకుంటాడు. నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకో. దేవుడు ఎప్పుడు దాన్ని తలపోసుకుంటూనే ఉంటాడు. కాబట్టి నువ్వు కూడా దాన్ని ఎప్పుడు తలపోసుకునేలా చూసుకో. నీ దేవునిగా ఉంటానని, నిన్ను తన ప్రజల్లో ఒకనిగా చేసుకుంటానని స్వయంగా మహిమగల దేవుడే యేసుక్రీస్తు ద్వారా ప్రమాణం చేశాడు. దేవుని దయ, దేవుని నిబంధన ఈ రెండు ఖచ్చితమైనవి, శాశ్వతమైనవి. అది గ్రహించి ఈ మాటలపైనే నువ్వు జీవించు. నిత్యత్వం కూడా వాటిని నీ దగ్గర నుండి తీసివేయలేదు. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించును గాక. ఆమేన్.